తిరుపతి ఇందిరా మైదానంలో ఈ నెల జూన్ 22వ తేదీన ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్, కన్వీనర్ ఆల్మెన్ రాజు ఆధ్వర్యంలో జరగాల్సిన బీసీ ఆత్మగౌరవ సభ కొన్ని అనివార్య కారణాల వలన జూలై 6వ తేదీకి మార్పు చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు, నగర అధ్యక్షులు జగదీష్ తెలియజేశారు. తిరుపతి పెద్దకాపు వీధిలోని SLS రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరి నాగరాజు గౌడ్ మాట్లాడారు. జూలై 6వ తేదీన ఇందిరా మైదానంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటనలు చేయడం జరిగిందని తెలిపారు. ఆ సభలో బీసీల సమస్యలపై జాతీయ రాష్ట్ర నాయకులు, జిల్లా నగర నేతలు గళం విప్పనున్నారని తెలియజేశారు. అంతేకాకుండా జాతీయ నేతలు 5 మంది బీసీ మంత్రులు హాజరు కానున్నారని, రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన బీసీలు, వారి కుటుంబ సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన పూలే విగ్రహం నుండి ప్రచార రథాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాయని తెలియజేశారు. బీసీ సోదరులు వారు పడుతున్న బాధలను సంబంధిత బీసీ మంత్రులకు వినతి పత్రాలను అందజేయవచ్చునని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మైదానంలో జరిగే సభకు బీసీలు 50,000 మంది హాజరు కానున్నారని తెలిపారు. సభను విజయవంతం చేయడానికి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ చేస్తున్న కృషిని అభినందించారు. నగర అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలోని బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఈ విలేకరుల సమావేశంలో సంఘం నేతలు, సభ్యులు, బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు బీసీ ఆత్మ గౌరవ సభను మేము 22వ తేదీ ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేయాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యేలకి ఒక కార్యక్రమం ఉన్నందున వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని జూలై 6వ తేదీ తిరుపతిలో అదే తుడా మైదానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ బీసీ ఆత్మ గౌరవ సభను మా జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు మరియు బీసీ ఆత్మ గౌరవ సభ కన్వీనర్ ఆల్మెన్ రాజు గారిని విజయవంతం చేయబోతున్నాం 6వ తేదీ. ఈ యొక్క బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున మళ్ళా మేము 6వ తేదీ జరగబో రాష్ట్రంలోనే బీసీలకి ఇది పెద్ద పండగ. మా నాగరాజు 50,000 మందికి తగ్గకుండా ఈ బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయబోతున్నారు. ప్రతి ఒక్క బీసీ నాయ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిని కూడా బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము జిల్లాలుగా పర్యటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ భరోసా సభను ఈ నెల 22 జరగవలసిందే. కొన్ని అనివార్య కాలం వలన జూలై 6వ తారీఖున మేము మంత్రులంతా 6వ తారీఖున 5 మంది మంత్రులతో తిరుపతి ఇందిరా మైదానంతో జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘ నాయకులతో కూడా మేము మాట్లాడినాం. అన్ని కుల సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ బీసీ భరోసా సభకు వస్తామని అందరూ హామీ ఇచ్చారు. ఈ సభ కనివిని ఎరిగిన రీతిలో తిరుపతిలో బీసీ రక్షణ చట్టం, బీసీల పైన ఉన్న సమస్యలు, ఎన్ని కులాలు కూడా వచ్చి మంత్రులకు వాళ్ళు ఇన్పతి పత్రాలు ఇచ్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా బీసీ ఆత్మగౌరవ సభ తిరుపతి జిల్లాలో మేము ఇప్పటికే అన్ని జిల్లాలు పర్యటించాం. రాష్ట్రమంతా కూడా రాష్ట్ర నాయకులంతా వస్తున్నారు, జాతీయ నాయకులు వస్తున్నారు. ఈ సభ మా అధికార ప్రతినిధి బుచ్చిపాటి ఆవుల బాబు, నగరాధ్యక్షుడు జగదీషు, మా ఆల్మన్ రాజన్న, అదే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పరసారత్నం, మాజీ మంత్రి పరసారత్నం గారు ఆధ్వర్యంలో తిరుపతిలో 6వ తేదీన ఇందిరా మైదానానికి పూలే విగ్రహం నుంచి ఇందిరా మైదానానికి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఈ సభను జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.